పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు కదా, మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? నేను కనిపించకపోవడంతో ఆయన పెళ్లి చేసుకోలేదా? అంతే అయ్యుంటుంది. వైదేహి వస్తేనే గానీ నేను పెళ్లి చేసుకోను. 6 నెలలైనా నేను తిరిగి రాలేదు కదా. మళ్ళీ అత్తయ్య ఏడుపులు ఏడ్చి చేస్తానని బెదిరించి పెళ్లి కొప్పించుంటారు. నానా, ముందు మీ పెళ్లి జరగాలి. చేసుకోను. పాపం, ఆయన ఇష్టం లేని ఈ పెళ్లి కొప్పుకోవటానికి ఎంత నరకం అనుభవిస్తున్నారు. నన్ను మర్చిపోయి ఉంటారని తప్పుగా అనుకున్నాను. నా మీద ఆయనకి ప్రేమ ఇంకా అలాగే ఉంది. పాపం, ఎన్నాళ్ళు నా గురించి ఎంత ఆలోచించుంటారు, ఎంత బాధపడుంటారు. వెళ్ళాలి, ఆయన ముందు నిలబడాలి. ఎలాగైనా ఈ పెళ్ళాపి ఆయనకి ఆ బాధని దూరం చేయాలి. ఎక్కడికమ్మా? గురువుగారు, చెప్పమ్మా. మీరు చెప్పిందే నిజం. వాస్తవం తెలుసుకోకుండా మనకి మనమే ఆలోచించి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆయన ఇంకా నా గురించి ఆలోచిస్తున్నారు. బయలుదేరుతున్నాను, సెలవిప్పించండి. అంతా మంచే జరుగుతుంది, వెళ్ళిరా అమ్మా. శుభం భూయాత్. మాతాజీ దుస్తులిస్తుంది, తీసుకువెళ్ళు. ఎప్పుడు నాతో పెళ్లి ఊస ఎత్తితేనే గోలగోల చేసేవాడు, ఇంత సడన్ గా ఎందుకు ఒప్పుకున్నాడు? ఒకవేళ వైదేహి ఎంతకీ రాకపోయేసరికి రాదనుకుని పెళ్లి కొప్పుకున్నాడా? అలా అయితే నాతో క్లోజ్గా ఉండాలి కదా. ఎలా అర్థం చేసుకోవాలి మనిషిని? ఏంటి ఉత్తి వాళ్ళ చూపులేనా? ఒళ్ళో వాళ్ళేదేమన్నా ఉందా? ఏంటక్క, జోకా? జోకా అంటున్నావేంటి? సీరియస్ గానే అంటున్నాను. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. చూడ్డమే తప్పించి కాస్త క్లోజ్గా ఉండడం ఎప్పుడూ చూడలేదు. క్లోజ్గా ఉండాలంటే అక్కడ ఉండనివ్వరు కదక్కా. ఇలాగే ఆలోచిస్తూ ఉండు, ఎప్పటికీ ఇలాగే ఉంటావు. అసలు వైదేహి 6 నెలలుగా లేనందుకు ఈ పాటికి నువ్వెంత క్లోజ్ అయిపోవాలో తెలుసా? ఒకవేళ మళ్ళీ వైదేహి వచ్చినా వైదేహిని కాదని నిన్నే పట్టుకునేలా ఉండాలి. ఇంకెక్కడ వైదేహి? ఎప్పుడో పైకి పోయింది, అదొచ్చే ఛాన్సే లేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మెల్లగా నీ వశం చేసుకోవడానికి ప్రయత్నించు. అదే అర్థం కావట్లేదక్కా. నీకేమైనా తెలిస్తే చెప్పు. చెప్తా. చూపు చేయలేని పని మాట చేస్తుంది, మాటలు చేయలేని పని చేతులు చేస్తాయి. ఆ మనిషి చూపులు మాటలు స్టేజ్ దాటిపోయాడు గాని చేతల్లోకి దిగాల్సిందే. అంటే అది కూడా చెప్పక్క, ఏం చేయాలో? అలాగే
నాకెలాగూ ఉపయోగపడట్లేదు. నీకైనా ఉపయోగపడుతుందేమో చూద్దాం. నీ మెళ్ళో చేయనివ్వు. ఎందుకక్క? ఇవ్వు చెప్తాను. అరే అయ్యో అక్క, ఏం చేస్తున్నావు అక్క? ఆగు. అక్క ఏం చేస్తున్నావు? అదేంటక్క, బంగారం లాంటి చైన్ లింక్ని అలా ఉంచేసావు? కొందరిని వంచాలంటే కొన్నిటిని వంచాలి. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. ఇట్రా. కొత్త పసుపు తాడుతో సూత్రాలను గుచ్చి నీ భర్త చేతులతో 3 ముళ్ళు వేయించాలి. బాగోదేమో అక్క. బాగుంటుంది. చెప్పినట్టు చెయ్యి. పని అయిపోతుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. బావా, ఏంటి? ఈ చైన్ కాస్త మెళ్ళో వేయవా? నువ్వు వేసుకోలేవా? వేసుకోవడానికి కుదరలేదు బావా. ఇదిగో ఈ రింగ్ బెండ్ అయిపోయింది. చైన్ వేశాక ఎవరైనా వెనక నుంచి గట్టిగా ప్రెస్ చేయాలి. వెళ్ళి అమ్మనో వద్దునో ఎవరినో అడుగు. బావా, నువ్వేస్తే ఏమైపోతుంది? నిన్నేమైనా ఎత్తుకొని తిప్పమన్నానా, లేదా ముద్దులు ఏమైనా పెట్టమన్నానా? చైన్ లింక్ పెట్టమన్నాను, అంతే కదా. ఆయన నువ్వు మరీ నన్ను అవాయిడ్ చేస్తున్నావు బావా. సరిగ్గా మాట్లాడవు, పక్కన కూర్చొనివ్వవు. రేపు పెళ్ళయ్యాక కూడా ఇలాగే ఉంటే ఇక పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఇప్పుడేంటి, చైన్ వేయాలి అంతే కదా? ఇవ్వు. నన్ను చూడగానే ఎవరో అనుకుంటారు. నేనే వైదేహిని అని చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు? నమ్మరనుకో, కానీ నమ్మించడానికి ఆయనకి నాకు మాత్రమే తెలిసిన విషయాలు కొన్నున్నాయి. నేనే వైదేహిని అని నమ్ముతారు. అసలు ఈ కొత్త రూపం చూసి ఎలా ఫీల్ అవుతారు చూడాలి. నువ్వెక్కువ ఆలోచిస్తున్నావు వైదేహి. ప్రేమకి రూపంతో పనిలేదు. వైదేహి అన్న పేరు చాలు ఆయన మైమర్చిపోవటానికి. రామయ్య, ఇక నీదే భారం. మా ఆయన నన్ను గుర్తుపట్టేలా చూడు. అంతా నువ్వే చూసుకోవాలి. అబ్బా, సరిగ్గా పెట్టు బావా. ఏంటో సరిగ్గా అర్థం కావట్లేదు. అలా కాదు బావా, పంటితో కొరుకు, ఆ చైన్ అలా లాక్ అవుతుంది. అబ్బా కానీ బావా, ప్రతిదానికి ఎందుకు అలా ఆలోచిస్తావు?
అదే కొరకు. అయిపోయిందా? థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు బావా. మన పెళ్లికి ఒప్పుకుంటే అత్తయ్య మావేళ్ళు బలవంతం చేస్తే ఒప్పుకున్నావేమో అనుకున్నాను. కానీ నా మీద ఇష్టంతో ఒప్పుకున్నావని నాకు ఇప్పుడే అర్థమైంది. దేవాంష్కి నువ్వంటే ఎప్పుడూ ఇష్టమే. కాకపోతే మొహమాటం వల్ల బయటపడ్డానికి ఇంత ఆలస్యమైంది. అంతే కదా దేవాంష్? బాగోదేమో కదక్కా అన్నావు. ఎలా ఉంది? అయ్యో అక్క, థ్యాంక్ యూ సో మచ్. తిడతారేమోనని భయపడ్డానక్క. హే, అందమైన అమ్మాయి ముద్దు పెడితే ఎవరైనా తిడతారా? అయినా తిట్టలేదు కాబట్టి నువ్వంటే ఇష్టమని కన్ఫర్మ్ అయిపోయిందిగా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఏంటి అక్క చెల్లెళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు? ఏంటి సంగతి? వింటే మీరు ఇంకా సంతోషిస్తారత్తయ్య. దేవాంశ్ వైదేహి గురించే ఆలోచిస్తున్నాడు. స్రవంతి అంటే ఇష్టం లేదు అని అనుకున్నాం కదా. అదేం కాదు. స్రవంతి అంటే ఎంత ఇష్టమో ఇప్పుడే, ఇంతకు ముందే దేవాంశ్ స్రవంతికి ప్రత్యేకంగా చెప్పాడు. అవునా? మొన్న పెళ్లి గురించి మాట్లాడినప్పుడు వెంటనే ఒప్పుకొని గ్రాండ్గా పెళ్లి చేయమని బాగా పబ్లిసిటీ చేయమన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడది నిజమైపోయింది. పోనీలేమ్మా, ఆ వైదేహిని మర్చిపోయి నిన్ను మనసులో పెట్టుకున్నాడు. అది చాలమ్మా నాకు. శ్రవంతిని పెళ్లి చేసుకోండి. నువ్వెన్ని చెప్పినా నా వల్ల కాదు. ఇప్పటికి కూడా వైదేహి ఒప్పించడం వల్లే ఒప్పుకున్నాను. మొన్న పెళ్లి గురించి మాట్లాడినప్పుడు వెంటనే ఒప్పుకొని గ్రాండ్గా పెళ్లి చేయమని
బాగా పబ్లిసిటీ చేయమన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడది నిజమైపోయింది. వెంటనే ఒప్పుకుని గ్రాండ్గా పెళ్లి చేయమని బాగా పబ్లిసిటీ చేయమన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అత్తయ్య మావయ్యలు బలవంతంగా పెళ్లి కొప్పించలేదు, ఈయనే ఒప్పుకున్నారన్నమాట. ఇప్పుడు శ్రవంతి ముద్దులు పెట్టేంతగా నచ్చుతుంది కదా, ఒప్పుకునే ఉంటారు. ఇదంతా తేలిక ఏదేదో ఊహించుకొని ఎన్నో ఆశలు పెట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇప్పుడేం చేయాలి? ఆయనకి ఎదురుపడి నేనే బయదేయనని చెప్పాలా? ఇప్పుడు నా స్థానంలోకి వేరొకరు వచ్చాక చెప్పి మాత్రం ఏం లాభం? అసలెక్కడ నా అధ్యాయం ముగిసిపోయిందని చెప్పడానికేనేమో ఆ భగవంతుడు నా రూపాన్ని మార్చేశాడు. ఒకవేళ ఆ రూపమే ఉంటే మాత్రం ఇంత చూశాక ఇంకా ఆయన దగ్గరికి ఎలా వెళ్ళగలను? వైదేహిని నా ప్రాణం, నా సర్వస్వం అని చెప్పిన మనిషి మనసులోనే ఆ వైదేహి లేనప్పుడు ఇంక చోటులో మాత్రం ఎందుకుండాలి? వాళ్ళెవరూ చంపాలనుకున్నప్పుడే నా ప్రాణాలు తీసుకుపోకుండా ఎందుకు రామయ్య నన్ను బతికించావు? ఈ దారుణాలన్నీ చూడటానికేనా? ఈ నరకం అనుభవించడానికా? నేనెవరికి అన్యాయం చేశాను? ఎందుకు ఏటో కాకుండా నా జీవితాన్ని ఎలా వదిలేశావు? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఇంకా నేను బతుకుండి ఏం లాభం? ఈ బతుకెవరి కోసం?
కనని